సగ్గుబియ్య పాయసం ప్రిపరేషన్. సగ్గుబియ్యాన్ని 2 to 4 hours నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత కొన్ని వేడి పెట్టి వేడి నీళ్ళు మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేసి 2 నిమిషాలు కలుపుతూ ఉండాలి. 2 నిమిషాలు ఆల్రెడీ నాని ఉన్నాయి కాబట్టి 2 నిమిషాల్లోనే థిక్ కన్సిస్టెంటీ వస్తుంది. ఆ 2 నిమిషాల తర్వాత కొన్ని పాలు హాఫ్ లీటర్ పాలు వేసి కలుపుకోవాలి. పాలల్లో కంప్లీట్గా ఉడికిన తర్వాత కొంచెం ఇలాచీ వేసి కుక్ చేసుకోవాలి. ఒక 10 minutes పాటు కుక్ చేసుకోవాలి. 10 minutes కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకున్న తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం వేసిన వెంటనే కలపకూడదు, కలిపినట్లయితే పాలు విరిగిపోతాయి. అందుకని బెల్లం వేసి ఒక 5 minutes మూత పెట్టి వదిలేసి తర్వాత క్యాప్ ఓపెన్ చేసి తర్వాత కలుపుకుంటే బెల్లం పాలు విరగకుండా ఉంటాయి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి నెయ్యిలో ఫ్రై చేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది.